చంద్రబాబు రేవంత్ రెడ్డి కలిసి మీకు ఏదో రాజ్యసభ సీట్ ఇస్తా అన్నారు, లేకపోతే ఇంకో పదవి ఏదో ఇస్తా అన్నారు. అందుకని ఆమెను తీసుకొచ్చి వ్యూహాత్మకంగా నా చెల్లిని నా మీదే ప్రయోగిస్తున్నారు. రేవంత్ రెడ్డి స్కెచ్ చేస్తున్నారు. అంటే టీడీపీ పార్టీలో నాకు రాజ్యసభ ఇస్తారా? కాంగ్రెస్ పార్టీలోనో లేకపోతే టీడీపీలోనో మీకు కోరినట్టుగా రేపొద్దున అవసరమైతే అక్కడ ఉన్న రేవంత్ రెడ్డి, ఇక్కడ ఉన్న చంద్రబాబు కలిసి మీకు రాజ్యసభ లేకపోతే ఇంకోటో. చంద్రబాబు గారి పిచ్చి పట్టిందేమో అని నాకు ఒక చిన్న అనుమానంగా ఉందండి. బికాజ్ జగన్మోహన్ రెడ్డి ఈజ్ సో ఒబ్సెస్డ్ విత్ చంద్రబాబు గారు. చాలా డిల్యూషనల్గా ఆలోచనలు చేస్తున్నారు. చంద్రబాబు గారు నన్ను కంట్రోల్ చేస్తున్నారట, చంద్రబాబు గారు సునీతను కంట్రోల్ చేస్తున్నారట, న్యాయం కోసం పోరాడుతుంది తనకు కంట్రోల్ చేస్తున్నారు. చంద్రబాబు గారు రేవంత్ రెడ్డి గారిని కూడా కంట్రోల్ చేస్తున్నారట. చంద్రబాబు గారు ఆఖరికి మోడీని కూడా కంట్రోల్ చేస్తున్నాడంట, ఎందుకంటే చంద్రబాబుతో పొత్తు పెట్టుకున్నాడు కాబట్టి. చంద్రబాబు గారికి అంత పవర్ ఉందా అండి? చంద్రబాబు గారికి అంత పవర్ ఉంటే మరి జైలుకి ఎందుకు వెళ్తాడండి? చంద్రబాబు గారు అంత పవర్ఫుల్గా చేసేది ఎవరండి? జగన్మోహన్ రెడ్డి గారు కదా. ఈయనలాగానే పక్క రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారు ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తిని పట్టుకొని ఇంకోటి కంట్రోల్ చేస్తున్నాడు అంటే ఏం చెప్తున్నాడంటే ఈయన ఇంకోటి కంట్రోల్ చేస్తున్నాడనా? ఈయన ఎవరి చేతితో కంట్రోల్ అవుతున్నాడండి? ఏం మాట్లాడుతున్నారండి? ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి ఇంకొక రాష్ట్రంలో ఉన్న అపోజిషన్ లీడర్ కంట్రోల్ చేస్తున్నాడా? ఆ అపోజిషన్ లీడర్కి పవర్ ఉంటే ఆయన జైలుకు పోకుండా ఆయన కాపాడుకోలేడా? జగన్మోహన్ రెడ్డి గారికి ఒక పిచ్చి పట్టినట్టే నాకు ఆయన మెంటల్ కండిషన్ మీద నాకు జెన్యున్గా కన్సర్న్ ఉంది. ఒక చెల్లెలిగా ఐ వాంట్ హిజ్ మెంటల్ హెల్త్ టు బీ ఫైన్ అండ్ సౌండ్. కాబట్టే ఆ రోజు నేను అద్దం చూపించి, అన్నా మీరు కనిపిస్తున్నారా, చంద్రబాబు గారు కనిపిస్తున్నారా, దీంట్లో చెక్ చేసుకోండి అని పంపించడం జరిగింది. బికాజ్ ఏది మాట్లాడినా చంద్రబాబే కారణం అండి. ఏదైనా చంద్రబాబే కారణం అన్నట్లు మాట్లాడుతున్నారు అంటే ఇంకా మీరు చంద్రబాబు గారు పిచ్చి పట్టినట్టు డిల్యూషనల్గా మీరు ఆలోచనలు చేస్తున్నారు అని మీరే ప్రూవ్ చేసుకుంటున్నారు కదా. ఆయన నాకు రాజ్యసభ ఇవ్వడం ఏందండి? చంద్రబాబు నాకు రాజ్యసభ ఇవ్వడం ఏంటి? చంద్రబాబు నాకు రాజ్యసభ ఇవ్వగలడంటే నేను ఆ పార్టీలోనే చేరేదాన్ని కదా. అంటే అన్న రీసెంట్గా చేసిన ఒక కామెంట్, పసుపు చీర కట్టుకుని చంద్రబాబు నాయుడు ఇంటికి వెళ్ళింది షర్మిల అనే మాట, మేమందరం రియల్గా చాలా బాధపడ్డాము. అంటే ఒక చెల్లెల్ని ఏ చీర కట్టుకుంది అని ఒక అన్న అంటాడు. నేనైతే నాకు చెల్లెలు ఉంది, నేనైతే అట్లా అనను. చాలా బాధాకరం అండి. అసలు పసుపు రంగులో తప్పేముందో నాకు ఫస్ట్ అర్థం కాలేదు. బికాజ్ రాజశేఖర రెడ్డి గారే పసుపు రంగు గురించి సాక్షిలో బ్యానర్గా పెట్టేటప్పుడు, సాక్షిలో పసుపు రంగు ప్రపోజల్ వస్తే వై నాట్ అన్నాడు రాజశేఖర రెడ్డి గారు. ఏం పసుపు రంగు చంద్రబాబు గారు సొంతమా? ఆయన ఏమైనా పేటెంట్ రైట్ తీసుకున్నారా? వాళ్ళ సొంతమేం కాదు, పెట్టుకోండి అని ఆ రోజు రాజశేఖర రెడ్డి గారే గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు సాక్షిలో అది పెట్టడానికి కోసం. అలాంటిది పసుపు రంగుతో చంద్రబాబు గారిని అసోసియేట్ చేయడము వెరీ అన్లైక్ రాజశేఖర్ రెడ్డి గారు. అయితే ఇంకా మోస్ట్ బ్యాఫ్లింగ్ ఇస్ తన చెల్లెలు పసుపు రంగు కట్టుకొని ఒకరింటికి పోయింది, మోకరిల్లింది, వాళ్ళ స్క్రిప్ట్ చదువుతుంది, మక్కి పట్టి అని ఎంత మనసులో ఎంత ద్వేషము, ఎంత విషము లేకపోతే అంతటి మాటలు మాట్లాడతారు అని నాకే ఆశ్చర్యం వేసిందండి. అసలు నేను పొద్దున్నే డిసైడ్ చేసుకొని ఏ చీర కట్టుకోవాలి, ఏ ప్రోగ్రాంలు ఉన్నాయి ఈరోజు అనేది నా షెడ్యూల్ను చూసి నేను చీర మ్యాచ్ చేసి కట్టుకోను. రెడీ అయ్యి బయటకు వచ్చిన తర్వాత ఆ రోజు స్కెడ్యూల్లో ఏమేమి అపాయింట్మెంట్స్ ఉన్నాయో ఆ అపాయింట్మెంట్స్ చేసుకుంటూ పోతాం. దానికి అదేదో నేను ఇంటెన్షనల్గా నేను పసుపు చీర కట్టుకొని వెళ్ళినట్టు ఈయన చూశాడా అండి నేను మోకరిల్లడము? ఏం మాటలు మాట్లాడుతున్నారండి? రాజశేఖర రెడ్డి గారి బిడ్డ వెళ్ళి ఇంకొకరి దగ్గర మోకరినాల్సిన అవసరం ఏముందండి? రాజశేఖర రెడ్డి గారు వెళ్ళి తన బిడ్డ పెళ్ళవుతుందని కార్డు ఇచ్చాడు అదే చంద్రబాబు గారికి. ఆయన వచ్చాడు కూడా. నేను కూడా నా కొడుకు పెళ్ళవుతుంటే కార్డు ఇచ్చాను మర్యాదగా. రావడం రాకపోవడం ఆయన ఇష్టం, బట్ కార్డు ఇవ్వడం వరకు మన మర్యాద వరకు, మా ఫాలోయింగ్ ఇన్ డాడ్స్ ఫుడ్ స్టెప్స్ అన్నట్లు నేను పోయా. మక్కీ కూడా నేను బట్టి కొట్టి ఆయన చెప్పిందంట నేను అప్పచెప్తున్నానంట. మక్కీ చెప్పే అలవాటు ఎవరికి ఉందండి? జగన్మోహన్ రెడ్డి గారు పేపర్ చూడండి, అసలు ఒక మీటింగ్ ఒక 2 నిమిషాలు కూడా మాట్లాడలేకపోతున్నారు ఈ మధ్య. మక్కీ ఎవరికి అలవాటు ఉందండి? ఎంత మనసులో ఎంత విషము, ద్వేషము ఎంత లేకపోతే అలాంటి మాటలు మాట్లాడతారో నాకు కూడా చాలా బాధేసింది.